హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు యాదగిరి గుట్ట దగ్గర ఉన్న సురేంద్రపూర్ని అయితే చూపించబోతున్నాను. సురేంద్రపూర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ యొక్క సురేంద్రపూర్లో రామాయణం అలాగే మహాభారతానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు అయితే ఏవైతే ఉంటాయి, ఆ ఘట్టాలకు సంబంధించిన నమూనాలు మొత్తం ఈ యొక్క సురేంద్రపూర్లో అయితే ఉంటాయి. అలాగే దేవలోకానికి సంబంధించిన యమలోకం కావచ్చు, నాగలోకం కావచ్చు, ఇలా చూసుకున్నట్టయితే వైకుంఠం, ఇవన్నీ కూడా అయితే ఈ యొక్క సురేంద్రపూర్లో అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు అసలు ఇందులో ఏముంటాయి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్ గా మీకు చూపిస్తాను. సో చూడండి. మనం ఈ సురేంద్రపూర్ దగ్గర రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించేది ఇక్కడ పెద్ద శివలింగం, అలాగే శివుని విగ్రహం. అలాగే ఈ సురేంద్రపూర్ యొక్క ఎంట్రన్స్ లో మనకు సరస్వతి యొక్క విగ్రహం అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా పెద్ద సరస్వతి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ సురేంద్రపూరి లోపలికి వెళ్ళాలంటే 350 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కరికి 350 రూపీస్ అయితే ఉంటుంది. మనం ఈ సురేంద్రపూరి లోపలికి వెళ్తుంటే ఇక్కడ పెద్ద సింహం నోట్లోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. అలాగే సైడ్ మనకు సింహం కోరలు కనిపిస్తూ ఉంటాయి. ఇందులోకి సింగిల్ గా కాకుండా ఫ్యామిలీతో